మహేష్ గారు ఎట్లా ఉంది? రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి పగలు తేడా లేకుండా కూడా మీరు అంటే కాళ్ళకి చక్రాలు వేసుకొని తిరుగుతున్నారు. సో పరిస్థితి ఏ విధంగా ఉంది? గత 3 వారాలుగా మేము ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజల్లో విశేష స్పందన వస్తా ఉంది. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఈ యొక్క సువర్ణ పరిపాలన చూసారు ప్రజలు. ఈ యొక్క 22 నెలల పాలన దాదాపు 2 సంవత్సరాలుగా రాక్షస పాలన చూస్తా ఉన్నారు. ప్రజలు బేదారెత్తి మళ్ళీ సువర్ణ పాలన ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. ఆ తరుణంలో ఈ యొక్క బై ఎలక్షన్ రావడం, ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్తాం ఈ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలను మోసం చేసి అధికారంలో రావడం జరిగింది. కాబట్టి కేవలం అధికారంలో రావడానికే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కడం జరిగింది. బ్రహ్మరథం పడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఈ యొక్క సువర్ణ పరిపాలన చూసారు ప్రజలు. ఈ యొక్క 22 నెలల పాలన దాదాపు 2 సంవత్సరాలుగా రాక్షస పాలన చూస్తా ఉన్నారు. ప్రజలు బేదారెత్తి మళ్ళీ సువర్ణ పాలన ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. ఆ తరుణంలో ఈ యొక్క బై ఎలక్షన్ రావడం, ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్తాం ఈ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలను మోసం చేసి అధికారంలో రావడం జరిగింది. కాబట్టి కేవలం అధికారంలో రావడానికే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కడం జరిగింది.